నమస్తే, వెల్కమ్ టు జీబీ న్యూస్ తెలుగు. నేను నవీన్. కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా? ఈ నెల 23 నుంచి వానాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సభకు హాజరవుతారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి మాత్రమే ఆయన సభలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 2 సార్లు సభ జరిగినా గులాబీ దళపతి జాడలేదు. ఇప్పుడు తమ నేతలు వరుసగా చేజారిపోతున్న నేపథ్యంలో పార్టీని కాపాడుకునేందుకైనా సభలో అడుగు పెడతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ నుండి 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరిన విషయం తెలిసిందే. మొన్న తన వ్యవసాయ క్షేత్రంలో మీడియా సమావేశంలో ఒక రిపోర్ట్ అడిగిన ప్రశ్నలకు బీఆర్ఎస్ అధినేత దిమ్మ తిరిగే సమాధానమిచ్చారు. Thank you one and all. No questions today, tomorrow. కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా? ఈ నెల 23 నుంచి వానాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సభకు హాజరవుతారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి మాత్రమే ఆయన సభలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 2 సార్లు సభ జరిగినా గులాబీ దళపతి జాడలేదు. ఇప్పుడు తమ నేతలు వరుసగా చేజారిపోతున్న నేపథ్యంలో పార్టీని కాపాడుకునేందుకైనా సభలో అడుగు పెడతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ నుండి 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరిన విషయం తెలిసిందే. మొన్న తన వ్యవసాయ క్షేత్రంలో మీడియా సమావేశంలో ఒక రిపోర్ట్ అడిగిన ప్రశ్నలకు బీఆర్ఎస్ అధినేత దిమ్మ తిరిగే సమాధానమిచ్చారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా? ఈ నెల 23 నుంచి వానాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సభకు హాజరవుతారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి మాత్రమే ఆయన సభలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 2 సార్లు సభ జరిగినా గులాబీ దళపతి జాడలేదు. ఇప్పుడు తమ నేతలు వరుసగా చేజారిపోతున్న నేపథ్యంలో పార్టీని కాపాడుకునేందుకైనా సభలో అడుగు పెడతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ నుండి 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరిన విషయం తెలిసిందే. మొన్న తన వ్యవసాయ క్షేత్రంలో మీడియా సమావేశంలో ఒక రిపోర్ట్ అడిగిన ప్రశ్నలకు బీఆర్ఎస్ అధినేత దిమ్మ తిరిగే సమాధానమిచ్చారు. Thank you one and all. No questions today, tomorrow. కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా? ఈ నెల 23 నుంచి వానాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సభకు హాజరవుతారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి మాత్రమే ఆయన సభలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 2 సార్లు సభ జరిగినా గులాబీ దళపతి జాడలేదు. ఇప్పుడు తమ నేతలు వరుసగా చేజారిపోతున్న నేపథ్యంలో పార్టీని కాపాడుకునేందుకైనా సభలో అడుగు పెడతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ నుండి 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరిన విషయం తెలిసిందే. మొన్న తన వ్యవసాయ క్షేత్రంలో మీడియా సమావేశంలో ఒక రిపోర్ట్ అడిగిన ప్రశ్నలకు బీఆర్ఎస్ అధినేత దిమ్మ తిరిగే సమాధానమిచ్చారు.